హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తిరుమల శనివారాల్లో 4గో వారం పూజ అండి ఇది. ఇది కొంచెం లేట్ అయిందండి. ఏమీ అనుకోకూడదు. కానీ నాకు పేరు పేరున చెప్తున్నా అండి. అందరికీ థాంక్ యూ చెప్పుకుంటున్నాను. మా బాబుకి పుట్టినరోజు విషెస్ చెప్పారండి. అందరూ కూడా శుభాకాంక్షలు చెప్పారండి. అందరికీ కూడా పేరు పేరున థాంక్ యూ అండి. మరొక్కసారి ఇలా అయితే దీపాలు 7 పెట్టుకొని చక్కగా నేను వ్లాగ్ చేశానండి. ఆ వ్లాగ్ చూడండి. చూసి మీకెలా ఉందనేది ఫీడ్‌బ్యాక్ ఇవ్వండి. ఎందుకనంటే అప్పుడప్పుడు ఏదైనా కూడా ఏ పూజలోనైనా ఎలాంటి లోపం వచ్చినా కూడా మీరు సర్దుకుంటారండి. ఇలాగైతే బయట పెట్టానండి. బయట మాత్రం కూతెమ్మొచ్చిందండి. కూతెమ్మొచ్చి చిందులైతే వేసింది కానీ అంటే చిందులంటే ఏమి చేయలేదండి. ఏదన్నా అంతా ఆగం చేస్తదేమో, బియ్యం బుక్కేస్తది కావచ్చు నోట్లో పెట్టుకొని. కానీ ఇంకేమి ఇగ అయిపోతే అయిపోయింది. మళ్ళీ పెట్టుకుందాం దీపాలు అంటే కోతులేం చేస్తాయండి పండ్లు తీసుకుంటాయి. ఇంకేదైనా కావాలంటే తీసుకుంటాయి. ఇంకా ఆ బియ్యం అన్నీ ఇక్కడ అక్కడ చల్లుతాయి. కొంచెం ఆగం చేస్తాయి కదండీ! కానీ ఆ కోతమ్మయితే ఏమీ చేయలేదండి. వచ్చింది ద్రాక్ష పళ్ళు పెట్టానండి నేను. అవి మాత్రం పట్టుకెళ్ళింది. మళ్ళీ పెట్టాను ఇంక తర్వాత. ఇంక తప్పదనుకోని మళ్ళీ పెడితే మళ్ళీ పూజంతా అయిపోయే వరకు అక్కడ పైన కూర్చుందండి. మెట్ల దగ్గర కూర్చొని చక్కగా చూస్తుంది. ఇంక మా వారు తర్వాత లేచి "నీ పూజ నువ్వు చేసుకో." అదేమన్నదిందంటే, ఈ పూజంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ ద్రాక్ష పళ్ళు పట్టుకొని వెళ్ళిపోయిందండి. అంతే నన్నేమనలేదండి. ఈరోజైతే ఈ పూజనైతే సంబరంగా చేసుకున్నా అండి. లాస్ట్ వారం కాబట్టి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.